ఇవాళ ఫస్ట్ డే శాసన మండలిలో అడుగు పెడుతున్నాం. సో మాకు అద్దంకి నాయకర్ గారికి, శంకర్ నాయక్ గారికి, అందరికీ ఎమ్మెల్సీ ఇచ్చిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక ఉద్యమ నాయకురాలుగా మా డ్యూటీ తెలంగాణని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. మేమందరం కొట్లాడాము. సో నిరంతరం ప్రజలు పక్షాన మేము ఉండాలి. వాళ్ళ సమస్యను శాసన మండలిలో లేవనెత్తాలి, చెప్పాలి. మా ప్రభుత్వాన్ని ఎక్కడన్నా ఏదైనా జరగకుండా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చెయ్యాలని కూడా మేము వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ అన్నది మాకు ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యం. కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి చక్కగా జరగాలి, సాఫీగా జరగాలి. మేమందరం కూడా పద్ధతిగానే ఉంటాం. మేము బయట కొట్లాడే అంత దూకుడు ఉండదు. సాఫ్ట్గా ప్రశాంతంగా శాసన మండలిలో మాట్లాడడం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా కొరత లేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా కొరత ఉంది అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. క్యూ లైన్లు పెరిగాయి అనేటువంటి వాళ్ళ డిమాండ్. ఫస్ట్ డే ఇప్పుడే మొదలు పెట్టమంటారు యుద్ధం మాది కొంచెం. ఎందుకంటే ఫస్ట్ వరదల మీద కాన్సన్ట్రేట్ చేయమని మనం కూడా మేమంతా వరదల వల్ల ప్రజలు ఇబ్బంది. అదే ఇప్పుడు వాళ్ళ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళందరం అవస్థ పడుతున్నాం. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్, కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి వాళ్ళు అనేక సమస్యల్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సో దాన్ని మొత్తం సెటరేట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కొంత టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మరి అప్పులు అన్ని చోట్ల పెట్టారు. మరి అవన్నీ సెటరేట్ చేయాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా తొందరగా వాళ్ళకి అందేటట్టు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది అన్నీ కోల్పోయారు పాపం. నిజంగా పంట నష్టం కావచ్చు, అసలు మొత్తం ఇంట్లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, తినడానికి తిండి కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి. సార్ నేనేం కోరుకుంటున్నానంటే కొంచెం అందరం ఎవరెవరు బట్టలు అన్ని సామాన్లు పోయినాయి కొంచెం మా అందరం తలా ఒక చెవి వేసి వాళ్ళకి ఏదైనా అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉంది వాళ్ళు రోడ్డు మీద నుంచుని ఉన్నారు. నిజంగా పొద్దున్న చూస్తుంటే బాధగా ఉంది మాకు. మా తెలంగాణ ప్రజలు అలా బాధపడకూడదని అందరం తలా ఒక చెయ్యేసి మిగతా అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి తినడానికి తిండి కావచ్చు, పప్పు, నూనె, ఉప్పు, అన్నీ బట్టలు మొత్తం సప్లై చేయాలని కోరుకుంటాం. మేము కూడా దాని మీద ఉంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈరోజు కేసీఆర్ వస్తున్నాడా అసెంబ్లీకి? ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ మీదనే మరి ముద్దాయి ఆయనే అయిండు. మరి ఆయన వస్తున్నాడా? ఫస్ట్ ఆయన అడగండి. ఫామ్ హౌస్ లో కలుస్తాడా లేకపోతే ఇంకెక్కడన్నా కలుస్తాడా? కాళేశ్వరం అడుగుతాను. కేసీఆర్ ఎందుకండి అసెంబ్లీకి రాడు? ఆయన ఎన్నుకున్నది అసెంబ్లీకి రావాలని కదా. ప్రజల సమస్యల్ని ప్రజల సమస్యల మీద కొట్లాడాలి కదా, ఆయన కూడా మాట్లాడాలి కదా. ఆయన ఫామ్ హౌస్లో ఉంటే దానికి అర్థం ఏంటండి? అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదని. సో టీఆర్ఎస్ పార్టీ టోటల్గా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ వరదల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, రావాలి కదా. ఏమి రాడు. కాళేశ్వరం కమిషన్ కొట్టాడు ఆయన. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? దాని మీద అంతేనండి. అసెంబ్లీకి రావాలంటే సిక్కు వస్తుంది, కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే సిక్కు వస్తుంది. ఆయనకు అప్పుడప్పుడు సిక్కు వస్తూ ఉంటుందండి. సో సిక్కున్న మనిషి లేకపోతే చెప్పేమనండి, నేను అసెంబ్లీకి రాను, నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను, నేను రాజీనామా చేస్తాను చెప్పానండి. దట్ విల్ బీ బెటర్. థ్యాంక్ యూ సో మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.